ఆ నియోజకవర్గం వైసీపీకి వెరీ స్పెషల్గా మారిందా? అక్కడ కొత్తగా సోషల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటోందా? ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా రెడీ అయిపోయాయా? ఒక కులం ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం లేదు కాబట్టి అదే స్థాయిలో ఉన్న మిగతా కులాల ఓట్లను సాలిడ్ చేసుకునే ప్లాన్ వేస్తోందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? వైసీపీకి ఎందుకంత స్పెషల్? ఏంటా కులాల కహాని? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ ఖాయమయ్యాక పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్ పెంచింది వైసీపీ. లోకల్ గా ఆయన్ని అష్టదిగ్బంధనం చేసేందుకున్న ఓ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందే. అందులో భాగంగా రకరకాల కొత్త వ్యూహాలు అమలవబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 2,30,000 ఓట్లున్నాయి. అందులో కాపులవి 95,000. తర్వాతి స్థానంలో బీసీలు దాదాపు 85,000 మంది ఉన్నారు. అందులో కూడా శెట్టిబలిజ, మత్స్యకార, పద్మశాలి ఓట్లు కీలకం. శెట్టిబలిజలకు 30,000, మత్స్యకారులకు మరో 30,000, పద్మశాలీలకు దాదాపు 20,000 ఓట్లున్నాయి. దీన్ని బేస్ చేసుకునే వైసీపీ కొత్తగా సోషల్ ఇంజనీరింగ్ చేయబోతున్నట్టు తెలిసిందే. తమ పార్టీ నుంచి కూడా కాపు అభ్యర్థే బరిలో ఉన్నా అవతల ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి కాపుల మెజారిటీ ఓట్లు తమకు పడకపోవచ్చని లెక్కలేసుకుంటున్నారట వైసీపీ నాయకులు. అదే అంచనాతో బీసీల వైపు దృష్టి సారిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇక్కడ ఎస్సీ ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. అందుకే బీసీ ఎస్సీ కాంబినేషన్ ని వర్కౌట్ చేస్తే గెలుపు నల్లేరుపై నడకాని అధికార పార్టీ నాయకులు లెక్కలేసుకుంటున్నట్టు గుసగుసులు వినిపిస్తున్నాయి. కాపు ఓటు బ్యాంకు ఎంతో కొంత ఖచ్చితంగా తమ వైపు ఉంటుందని, దానికి తోడు బీసీ ఎస్సీ ఓటు బ్యాంకును తిప్పుకోగలిగితే చాలన్నది వైసీపీ భావనట. ఇప్పుడే మీ ప్రతినెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. దాదాపు 30,000 ఉన్న ఎస్సీ ఓట్లలో మెజారిటీ మాకేనన్నది వైసీపీ నేతల ధీమా. బీసీ ఓట్లలో సింహభాగాన్ని చేజిక్కించుకునేందుకు ఈ ప్రభుత్వం ఆయా సామాజిక వర్గాలకు ఏం చేసిందో వరుస సభలు, సమావేశాలు పెట్టి చెప్పబోతున్నారట. ముఖ్యంగా మత్స్యకారులకు వేట విరామం సమయంలో ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది. మరోవైపు పద్మశాలీలకు కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతోందని, ఆ రెండు సామాజిక వర్గాలను ఓన్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు పిఠాపురం ఫ్యాన్ నేతలు. దానికి తగ్గట్టుగా ఇప్పటికే నియోజకవర్గ పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారట పెద్దలు. బీసీల్లో ఆయా సామాజిక వర్గాల వారీగా కుల పెద్దలతో మీటింగులు పెట్టించి ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో డాక్యుమెంటరీ రూపంలో చూపించాలి అనుకుంటున్నట్టు తెలిసిందే. పరిస్థితిని బట్టి స్పెషల్ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారట. పిఠాపురంలో గెలవాలంటే 1,15,000 ఓట్లు కావాలి. బీసీ ఎస్సీ కాంబినేషన్ లో వెళ్తే ఇది చాలా ఈజీ అని అంచనా వేస్తున్నారు వైసీపీ నేతలు. మిగతా సామాజిక వర్గాల ఓట్లు దాదాపు 20,000 ఉన్నాయి. వాటిపై కూడా దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నారు. అన్ని లెక్కలు పక్కాగా వర్కౌట్ చేస్తే పవన్ ని ఓడించడం పెద్ద విషయం కాదని అధికార పార్టీ నేతలు అనుకుంటున్నారట. ప్రస్తుతం పార్టీ పిఠాపురం అభ్యర్థిగా ఉన్న వంగా గీత గతంలో ఇక్కడే టీఆర్పీ తరపున పోటీ చేసి 1000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పవన్ కు గట్టి ఫైట్ ఇవ్వాలంటే ఇవన్నీ వర్కౌట్ చేసి తీరాల్సిందేనని, దానికి తగ్గట్లుగా ప్రత్యేక టీం కూడా ఉంటుందని, కార్యక్రమాలను కోఆర్డినేట్ చేసుకోవడానికి వ్యవస్థలను కూడా పనిచేస్తాయని నియోజకవర్గ నేతలకు సందేశం అందినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పిఠాపురంలో వైసీపీ ప్లాన్ బి అమలు చేయడానికి కూడా సిద్ధమవుతోంది. బీసీ ఎస్సీ కాంబినేషన్ తో ముందుకు వెళితే తిరుగుండదని, అలా ఒత్తిడి పెంచడం ద్వారా పవన్ ఎక్కువ టైం నియోజకవర్గానికి పరిమితమయ్యేలా చూడాలన్నది కూడా వైసీపీ వ్యూహంగా తెలిసిందే. ఇలా అన్ని లెక్కలు వర్కౌట్ అయితే మరోసారి పవన్ పై తమదే పైచేయి అవుతుందని వైసీపీ పెద్దలు అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యూహాలను పవన్ కళ్యాణ్ ఎలా ఛేదిస్తారు, తనను తాను ఎలా నిరూపించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.